వెల్కమ్ టు 4 Sides టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా విద్యుత్ వినియోగదారులు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ వినియోగదారులకు జీరో బిల్ రాకపోవడంతో మరోసారి అప్లికేషన్ ఇవ్వాలని అధికారులు సూచించారు. జీరో బిల్లులకు సంబంధించి డేటా ఎంట్రీలో తప్పుగా నమోదు చేశారంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో చూసుకుంటే ఎక్కడైనా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది. చాలా చోట్ల కూడా అందరికీ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమందికి చాలామంది లబ్ధిదారులు తమకు రాలేదని చెప్పి కూడా ఆవేదన చేస్తారు. ఈ నేపథ్యంలో అందరూ వచ్చి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కూడా దరఖాస్తు ఇస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు గృహజ్యోతి పథకం కింద ఉన్నారు వినియోగదారులను అడుగుదాం. చెప్పండి, మీకు ఏం ప్రాబ్లం వచ్చారు? కరెంటు బిల్లు పక్క నెంబర్కి వచ్చింది. నేను పెడితే దాన్ని చేంజ్ చేసుకోవడానికి వచ్చా. దరఖాస్తు ఇవ్వమన్నారు, ఇచ్చారు. ఇంతకుముందు ఇచ్చారా? ఇంతకుముందు పెడితే మా పక్క నెంబర్కి వచ్చింది. ఇప్పుడు మా ఇంటి నెంబర్కి కాకుండా దాన్ని నేను చేంజ్ చేసుకోవడానికి వచ్చాను. మా నెంబర్ కోసం అంతా ఓకే, బాగానే ఉంది. ఓకే, మనతో పాటు మహిళలు కూడా అడిగి చూద్దాం. అసలు ఇక్కడ చాలామంది కూడా అప్లికేషన్ ఇచ్చేందుకు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చాలామందికి కరెంట్ రాకపోవడం, ఫ్రీ రాకపోవడంతో కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో వచ్చి అప్లికేషన్ ఇచ్చేందుకు కూడా వస్తున్న పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు ఇచ్చేందుకు కూడా క్యూ లైన్లో ఉండి కూడా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మహిళలు చెప్పండి. మేడం, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? కరెంట్ బిల్ అప్లై చేయడానికి వచ్చాను. ఇంతకుముందు అప్లై చేయలేదా? ఇంతకుముందు ప్రజాపాలన అప్లై చేసాము, అది రాలేదు. అందుకని మళ్ళీ అప్లై చేయడానికి వచ్చాను. అంటే ఇంతకుముందు చేసినప్పుడు వచ్చిన చాలా మందికి వచ్చి చెప్పారు కదా, వచ్చేయండి. మరి ఇప్పుడు మళ్ళీ రాని వాళ్ళు ఉంటే వాళ్ళతో అప్లై చేస్తున్నారు మళ్ళీ. మనతో పాటు కొంతమంది అని చూద్దాం. ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి వచ్చిన పరిస్థితి కలిసి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎందుకు వచ్చారు? చాలామంది. మేడం, దేనికి వచ్చారు మీరు? దేనికి వచ్చారు మేడం ఇక్కడికి? కరెంటు బిల్లు కన్నా అప్లై చేశారా? చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు అప్లై చేయలేదా? చేస్తే రాలేదు, మళ్ళీ చేస్తున్నా. అడిగారు ఇక్కడ అధికారులు? ఇంకేం అడగలేదండి, కలవలే వాళ్ళని. ఇంకేం అడగలేదు, కలవలేదు. మనం చూడవచ్చు చాలామంది ఉన్నారు. ఇక్కడ కరెంటు బిల్లు ఉచిత రాకపోవడంతో అప్లికేషన్ తీసుకొని కూడా వచ్చిన పరిస్థితి ప్రస్తుతం అంతా పడుతుంది. చెప్పండి, దేనికి వచ్చారు ఇక్కడికి? ఇది మన కరెంటు బిల్లు ఉన్నది కదా సార్, ఇది మన 200 యూనిట్లు ఉన్నది కదా, దానికోసం దరఖాస్తు చేసుకున్నాం, వచ్చాం మేము. ఇంతకుముందు చేసుకోలేదా? ఇంతకుముందు చేసుకోలేదు సార్, ఇప్పుడే వచ్చాం. ఫస్ట్ సారి వచ్చాం. ఇంతకుముందు అప్లికేషన్ చేసింది మన ఇంట్లో అదే మనకి ఫ్లాట్ స్థలానికను మన ఇది పెంచుతా అని చెప్పారుగా రుద్రాలకి, అట్లా వాటి కోసం వచ్చాం. చూడొచ్చు ఇక్కడ చాలామంది కూడా అధికారులు కూడా ఉన్నారు. అప్లికేషన్ తీసుకొని కూడా చాలామంది కూడా మహిళలు కానివ్వండి, పెద్దలు కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చి కూడా అందరూ గృహజ్యోతి పథకం కింద కూడా అప్లికేషన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా కొంతమంది రాకపోవడంతో కూడా 200 యూనిట్లకు ఉచిత కరెంట్ రాకపోవడం కూడా ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. మనం చాలామంది కరెంటు బిల్లు ఉచిత 200 యూనిట్లు రాకపోవడంతో కూడా ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కూడా చాలామంది కూడా మళ్ళీ అప్లై చేసుకోవడం కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచితంగా 200 యూనిట్లు ఇచ్చేందుకు కూడా వచ్చినప్పుడు కూడా చాలామంది లబ్ధిదారులకు రాకపోవడంతో కూడా కొంచెం ఆందోళన చెంది మాత్రం మళ్ళీ కరెంటు బిల్లు అప్లై చేసేందుకు కూడా ఇక్కడ బారులు తిన్న పరిస్థితి మనం చూడవచ్చు. దృశ్యాల్లో చాలామంది కూడా మున్సిపల్ కార్యాలయం వచ్చి కూడా అప్లికేషన్ మళ్ళీ ఇచ్చి కూడా ఇవ్వడానికి కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు కూడా చాలామంది మహిళలు కూడా, వృద్ధులు కూడా చాలామంది ఉన్నారు. గతంలో 200 యూనిట్లు ఇచ్చినప్పుడు కూడా చాలామందికి రావట్లేదు అని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అంత పడుతున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? కరెంట్ బిల్లు ఈ నెల 0 వస్తుంది, 0 రాలేదు. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అని. ఎందుకు రాలేదు? ఏమో మళ్ళీ అది ఆన్లైన్ కాలేదు, మళ్ళీ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. అనుకోవచ్చు. మేము కూడా అందుకే వచ్చాం. కరెంట్ మీటర్ 0 బిల్ వస్తుంది అని చెప్తే అది రాలేదు. మళ్ళీ అప్లికేషన్ పెట్టడానికని మా పని వదిలేసుకొని ఇక మేము కూలి పని చేసుకుంటే మాకు వెళ్ళిద్ది. సరే కరెంట్ బిల్లు వచ్చిద్ది అనే ఆశతోటి మళ్ళీ అప్లికేషన్ పెట్టడానికి వచ్చినాం. కరెంట్ బిల్ అప్లికేషన్ పెట్టండి, 0 బ్యాలెన్స్ వస్తుందని పెట్టి. ఇంతకుముందు పెట్టలేదా? ఇంతకుముందు పెట్టాను సార్, మళ్ళీ కంప్లీట్ చేస్తే మళ్ళీ పెట్టడానికి వచ్చాం. మీరు అడిగారా? ఎందుకు రాలేదని అడిగితే దాని రెస్పాన్స్ అని చెప్పలేదండి, అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవ్వడానికి వచ్చింది. చాలా వరకు చూస్తున్నట్టయితే ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ఎక్కువ మంది జీరో బిల్ రావట్లేదని చెప్పి కూడా
ఇటు మహిళలు కానివ్వండి పురుషులు కానీ పెద్ద ఎత్తున కూడా వచ్చి క్యూ లైన్లో మళ్ళీ దరఖాస్తు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు కొంతమందికి వచ్చినప్పుడు కూడా మరి కొంతమందికి రాకపోవడంతో మాత్రం చాలామంది వినియోగదారులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఎవరికైతే జీరో బిల్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదో వాళ్ళకి తప్పనిసరిగా జీరో బిల్ ఇవ్వాలని చెప్పి చాలామంది కూడా ఇక్కడ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా జీరో బిల్లు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవిందు, 4 Sides టీవీ, ఖమ్మం మున్సిపల్ కార్యాలయం నుంచి.